నాయకుడికి ఉండవలసిన లక్షణాలు తన తండ్రి చూపిన బాటలో పేదల పక్షాన్ని నిలబడిన నాయకుడు కుట్రలో కుయుక్తుల్ని ఛేదించి 151 సీట్లు సాధించిన ఒక వీరుడి యొక్క చరిత్ర ఇది. రాబోయే రోజుల్లో 175 వస్తాయి. యువత నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే సంకల్పం ఎలా ఉండాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి పరిస్థితులు ఎదురేదాలి, ఎటువంటి పరిస్థితులకి ఎదురీగితే యువత నాయకుడిగా మలుతాడనేది జగన్ పాత్ర చూస్తే తెలుస్తుంది. ఇక్కడ కేవలం టీడీపీ పార్టీని టార్గెట్ చేసే విధంగా తీశారండి. లేదు, వాళ్ళు చేసిన తప్పులు చూపించాడు, కుట్రలు చూపించాడు, అతను పడ్డ కష్టాలు చూపించాడు, అతను ప్రజల కోసం ఎలా నిలబడ్డాడు చూపించాడు. కొన్ని క్యారెక్టర్లు తీసేయడంతో విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ షర్మిల కావచ్చు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలాంటి కొన్ని క్యారెక్టర్లు లేకపోవడం. వాళ్ళు ఎక్కడ ఎన్నికల్లో షర్మిలమ్మ పోటీ ఏం చేయాల. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఏదో పొత్తుల్లో ఉన్నాడు చెప్తే సరాసరి డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయాల. ఇంకా మీరేం చెప్పినా వాళ్ళందరూ ఏదో కుట్రల్లో భాగమయ్యారు కాబట్టి ఈ రోజున చూపిస్తే వాళ్ళ క్యారెక్టరు ఇంకా వాళ్ళే రాజకీయ పతనం అయిపోతారు. ఓవరాల్గా ఒక నాయకుడు తయారవ్వాలంటే యువతగా ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇచ్చిన మాట మీద ఎలా నిలబడాలి, మాట ఇస్తే ఎంత దూరం అన్నా ఎన్ని కష్టాలను ఎలా పడాలి, పడితే ప్రజలు ఇచ్చే తీర్పు ఏంటి, ప్రజల్లో నుంచే పుట్టాలిగా నాయకుడు. పొత్తుల్లోంచి, ఎత్తుల్లోంచి, చిత్తుల్లోంచి కాదు. అలా వస్తే చిత్తు అవడం ఖాయం. యాత్ర 3 ప్రజలే చేస్తారు. బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది. కొడుకు తండ్రి చేసిన చూసాం, యాత్ర 2లో కొడుకు చేసిన చూసాం. సూపర్ అన్న. అసలు వైఎస్ జగన్ గారిని అసలు దించేశారు అంతే. అన్న ఇది లేనప్పుడే, ఆయన జీవిత చరిత్రను చూసినప్పుడే వీళ్ళు అంత రాజకీయాలు చేస్తున్నారు. అది మామూలుగా ఆ క్యారెక్టర్ పెడితే ఇంకా పూర్తి రాజకీయ పక్షం అయిపోద్ది అనేసి. కానీ సినిమా మాత్రం పర్ఫెక్ట్ ఉందన్న. టీడీపీని టార్గెట్ చేసే ఈ యాత్ర 2 తీశారంటారు. కాదన్న, ఇది అందరూ తెలిసిన కదే. కానీ అసలు రీల్లో చూపించడానికే ఈ కథ. అతను జీవ గారు కూడా, మన డైరెక్టర్ గారు కూడా అతనితో పాదయాత్రలో పాల్గొన్నారు కదన్న. అతని జీవిత చరిత్రను చూసే తీశారు కానీ ఏదో రాజకీయం వల్ల లబ్ధి పొందడానికి అయితే కాదన్న. ప్రతి ఒక్కరు కూడా సినిమాలో చూస్తే దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయిపోతారు. జగన్ హిట్ అనుకోవచ్చా, ఏంటన్నా హిట్ అనుకోవచ్చు. పర్ఫెక్ట్ హిట్ అన్న. డైరెక్టర్ గారు కరెక్ట్గా చూపించారు అనమాట. సినిమాని ఎలా చూపించాలి అలా చూపించారు. పాలిటిక్స్ని అయితే కలుపుకోకూడదన్న. రేటింగ్స్ అట్లా ఇస్తాం. రేటింగ్స్ 8.5 అన్న. సూపర్. రియాలిటీ గురించి చూపించారు. అందరు సినిమా అనుకుంటారు, రియాలిటీ వచ్చి చూడండి అందరూ. అన్న మూవీ సూపర్. జై జగన్. యాత్ర 1 కి 2 కి బాగుంది. 2 బాగుంది. జీవా ఎట్లా నటించారు? బాగా సూపర్ గా ఎలా ఉంది మూవీ? మూవీ ఇంకా నిజ జీవితం ఎలా జరిగిందో అలా చూపించారు అంతే. కొన్ని సంఘటనలు తీసేసారు అంటున్నారు కదా, అట్లా ఏం లేదు? ఏమి తీయలేదు. మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలించారో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలించారో, మళ్ళీ 175కి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలవాలి. సామాన్యులందరినీ కూడా బాగా ఆయన కన్నబిడ్డలా చూసుకోవాలి. ఎవరిని విలన్లుగానే చూపిస్తారుగా. ఆయన విలనే కదా. ఆడు పేద ప్రజలకు రాక్షసుడు కాబట్టి విలన్గానే చూపించారు. జీవా గారిని చూసినప్పుడు ఎలా ఉంది? జగన్ గారిలానే అనిపించారు. ఇమిడిపోయారు, జగన్ గారిలో ఇమిడిపోయారు. మేము సినిమా చూసినంతసేపు మేము జగన్ గారినే చూస్తున్నామనే ఫీలింగ్ మాలో కలిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా లేదు కదా. ఎందుకాడు మళ్ళీ మధ్యలో తోక, ఆడికి అసలు ఏమీ లేదు కాబట్టి తీసి పారేశారు. ఎలా ఉందన్నా? సూపర్ ఉందండి మూవీ, చాలా బాగా తీశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సరైనది సినిమా. నటన బాగుంది. మమ్మూటి జగన్ లాగా అనిపించారా? సేమ్ జగన్ లాగా, జగన్ చూసినట్టే ఉంది. జై జగన్. 175 days. చాలా బాగుంది. 2 బాగున్నాయి. 2 చాలా బాగుంది. వాస్తవాలు తీసేశారు కొన్ని అంటున్నారు. చక్కగా చూపెట్టాడు, ఏది బాధ పెట్టలో చక్కగా చూపెట్టుకొచ్చాడు. విమర్శించే విధంగా తీశారు మూవీ అంటున్నారు. ఏం లేదన్న, చాలా బాగుంది.